హిరణ్యాక్షుడు పుట్టాడు. ఇదే సర్వాసురాస్త్రం. అందుకని ఆవిడేం చేసింది, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతికి సోమకాసురుని చంపడానికి మత్స్యావతారం, హిరణ్యాక్షుడిని చంపడానికి వరాహ అవతారం, క్షీరసాగర మధురానికి కూర్మావతారం, హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహావతారం, బలిచక్రవర్తి గర్భభంగం చేయడానికి వామనావతారం, దుర్మార్గులైన క్షత్రియుల్ని సంహరించడానికి పరశురామ అవతారం, రావణాసురుణ్ణి సంహరించడానికి రామావతారం, శిశుపాల దంతభక్తాదుల్ని సంహరించడానికి కృష్ణావతారం మొదలైన 10 అవతారాలని 10 చేతి గోళ్ల నుంచి పుట్టించిందమ్మా. అది శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అందుకే అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళెవరు మళ్ళీ విష్ణువుని గాని ఇంకో దేవుణ్ణి గాని ఆరాధించాల్సిన అవసరం లేదండి. ఒక్క జగన్మాత ఆరాధన సమస్త దేవత ఆరాధన. ఈ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు కూడా ఆవిడ చేతి గోళ్లల్లోంచి పుట్టాయి. అంత క్షణాల మీద పుట్టిస్తుంది.